నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, PMUY 2.0 పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన గృహ ప్రవేశాలను ముఖ్యమంత్రి నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామం తాళ్లకోడు లేఅవుట్ లో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ అతిథిగా పాల్గొని నూతన గృహ ప్రవేశాల లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. గృహ నిర్మాణాల కొరకు నవంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలియజేశారు. బుధవారం భీమవరం పట్టణంలోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో భవిత విలీన విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికల ఉచిత ఉపకరణాల పంపిణీ వైద్య నిర్ధారణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి సందర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికలను చాలా శ్రద్ధతో ఓర్పుతో చూడవలసిన అవసరం ఉందని, దీనికి వారి తల్లిదండ్రులు పడే ఆవేదన ఏమిటో నేను అర్థం చేసుకోగలనని అన్నారు. దీనికి భాగంగా ప్రత్యేక ఉపకరణాలను అందజేసే నిమిత్తం ఎవరికి ఏమి అందచేయాలి అనే పరీక్షలను వైద్య నిర్ధారణ శిబిరం ద్వారా గుర్తిస్తారని, ఈ శిబిరాలు నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 17వ వరకు ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్లవీడు, ఆకువీడు, పాలకోడేరు మండలాలకు ఉండి ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు నిర్వర్తిస్తారని చెప్పి ఆమె తెలియజేశారు. అప్లయన్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి కొంత ఫిజియోథెరపీ, తర్వాత స్పీచ్ థెరపీ, మెడిసిన్స్ అన్నీ కూడా ఉంటే చాలా వరకు ఉన్న ఇబ్బందిని, కష్టాన్ని అధిగమించడానికి వీలుంటుంది. ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న మానసిక శారీరక వికలాంగత నుండి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మామూలుగా పిల్లల్ని పెంచాలంటేనే ఎంతో ఓపిక అవసరం ఉంటుంది. వారిని ఎంతోమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి సరిగ్గా వచ్చి చూస్తూ ఉంటారు. అలాగే మీరు ఇంత పిల్లలు సాకడం అంటే ఇంచుమించు ప్రతిరోజు ప్రతి గంట మీరు మీ సమయాన్ని వారికి మీరు కేటాయించాల్సి ఉంటుంది. వారిలో దేవుడికి చూస్తూ పిల్లల్ని మీరు ఇంత ఇదిగా సాగుతున్న మీ అందరికీ మీ యొక్క కష్టానికి నేను అర్థం చేసుకుంటూ మీరు చేస్తున్న మీరు పిల్లలకి మీరు ఇస్తున్న ఆ సేవ అంతా కూడా చాలా గొప్ప. పిల్లలకి లోకోమోటర్ స్కిల్స్ అంటే కదలడానికి, చేతులు పట్టుకోవడానికి ఉండే విధంగా టూల్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అలాగే కళ్ళు, చేతులు, బ్రెయిన్ అన్నీ కూడా కోఆర్డినేట్ అయ్యే విధంగా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇదే కాబట్టి అందులో ఉన్నాయన్నీ కూడా జాగ్రత్తగా వాడే విధంగా మీరు చర్యలు తీసుకోండి, రోజు వాడాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గంలో చినిమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో భీమవరం స్థానిక పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్, ముదునూరి మురళీకృష్ణంరాజు, నర్సాపూర్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, కామన్ నాగేశ్వరరావు, ASN రాజు, ఇంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎలా చూడండి సార్ అన్న సీన్ అన్న చదువే అభివృద్ధికి మూలమని గ్రహించి విద్యకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందించిన మూర్తిరాజు దాతృత్వం అనుసరణీయమని కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం విద్యాదాత గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు 13వ వర్ధంతి సందర్భంగా జువలపాలెం రోడ్లో ఆయన విగ్రహం వద్ద సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితమే విద్యా అవసరం ఎంత ఉంది, ఆడపిల్లలకు ఎంత విద్య అవసరం గుర్తించి వందలాది విద్యా సంస్థలు నెలకొల్పిన మహనీయుడు విద్యాదాత గాంధేయవాది మూర్తిరాజు మనందరికీ స్ఫూర్తిప్రదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు సేవా సమితి ప్రతినిధులు కలిదిండి గోపాలకృష్ణంరాజు, జిల్లా సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, మానవతా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా 32వ మహాసభలు అత్తిలి షాదీఖానా భవనంలో జరిగాయి. గత 3 సంవత్సరాల కాలం నుండి పనిచేసిన కమిటీ రద్దు కావడంతో నూతన కమిటీని ఈ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బాతి జార్జ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జక్కంశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కౌరి పెద్దిరాజు, బళ్ల చినవీరభద్రరావు, కండెల్లి సోమరాజు, జక్కంశెట్టి వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా ఎడ్ల చిట్టిబాబు, శేషపాశ్రయ్య, షేక్ పాదుషాతో పాటు 17 మంది కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల్లో సంపన్నుల ఆక్రమణలో 99 సంవత్సరాల లీజు పేరుతో ఉన్న కొబ్బరి చెట్లను ప్రతి పేద కుటుంబానికి పంపిణీ చేయాలని తదితర అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల వచ్చిన తుఫాను వల్ల ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడంలో అధికారులు చొరవ చూపించారని, మండలంలోని రోడ్లు, డ్రైన్లపై సమీక్షలను కూడా చేశారు. మార్చి నెలలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు మండల విద్యాధికారి ఎల్కే ప్రసాద్ తెలియజేశారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కొనకళ్ళ విజయ నిర్మల కాంతారావు, సుంకర నాగేశ్వరరావు, జడ్పీటీసీ మండల ఉపాధ్యక్షుడు జడ్పీటీసీ అడ్డాల జానకి, ఎంపీడీఓ శామ్యూల్, ఎంపీటీసీలు, సర్పంచులు, తహసీల్దార్ దశకవంశీ పాల్గొన్నారు. ఈలోపు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకుని నాన్ లెవెల్లో తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తిరుపతిపురం శివారు శివపురం గ్రామంలో గల మోందా తుఫాను వల్ల నష్టపోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేసే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తహసీల్దార్ వంశీ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల స్థలాలు దోపిడీకి పాల్పడ్డారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆరోపించారు. బుధవారం తణుకు మండలంలోని తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకు ఎమ్మెల్యే గృహప్రవేశం చేసి మాట్లాడారు. ఇప్పటి వరకు 2024 నుంచి ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుందని, ఇళ్లు లేని నిరుపేదల కలలు నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 800 కోట్ల మేర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు జగనన్న కాలనీల పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు. కాలనీలలో కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా స్థలాల సేకరణలోనే కుంభకోణాలకు పాల్పడి ఇళ్ల స్థలాల కేటాయింపులో కూడా దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సెంటుకు మాత్రమే పరిమితం చేశారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా కాలనీలో మెరుగైన సదుపాయాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఇంటి స్థలం అవసరమైన ప్రతి ఒక్కరికి స్థలం కేటాయించే విధంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని రాధాకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ మందల రవికుమార్,
జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, స్టేట్ అప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తణుకు మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ కలగల వెంకటకృష్ణ, స్టేట్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ తణుకు పల్లపురావు, రాష్ట్ర గవరా కార్పొరేషన్ డైరెక్టర్ పొలమరశెట్టి నాగేశ్వరరావు, అత్తిలి మాజీ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తామరపు రమణమ్మ, ఎస్సీ సెల్ కార్యదర్శి అబ్బదాసరి రాజారావు, మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జహంగీర్ బాషా, ఆల్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పేదల కల తీర్చే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఆ రోజు పక్కా గృహాలని ప్రారంభించి ఆయన ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే సొంత స్థలం ఉందో అటువంటి వారి కోసం PMAYలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలకి నాంది పలకడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఎవరైతే సొంత స్థలం ఉండి ప్రభుత్వం 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో ఇల్లు నిర్మించుకుని పూర్తి చేసుకున్నారు. అటువంటి వారి గృహప్రవేశాలని ఈరోజు చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 1200 గృహాలని ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏదైతే ఈరోజు నిధులు కేటాయించి వారికి డబ్బులు చెల్లించి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. భవిష్యత్తులో ఈ రాబోయే రోజుల్లో మరిన్ని గృహాలు నిర్మించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఎవరికైతే ఈరోజు గృహాలకు సంబంధించి శాంక్షన్లు ఇచ్చారో అన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి బిల్లులు కూడా చెల్లించకుండా వారందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి బిల్లులను చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని కూడా త్వరలోనే ఎవరైతే 2014 నుంచి 19 వరకు కూడా గృహాలు నిర్మించుకున్నారో అటువంటి వారికి కూడా బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న కాలనీల పేరుతో నిలువ దోపిడీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కనీసం సదుపాయాలు కల్పించకుండా వాళ్ళ స్థలాల సేకరణలో పెద్ద స్కాములు చేశారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల కేటాయింపులో పెద్ద స్కాములు చేసి 30,000 నుంచి 75,000 రూపాయల వరకు కూడా సెంటు స్థలాన్ని నమ్ముకున్నారు. కనీసం ఆ కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అక్కడ కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కేటాయించాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వైసీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు, సిపిఐ నాయకులు భారీగా తరలివచ్చారు. ముందుగా స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో టెంట్స్ తో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు 9 గంటలకే పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. శిబిరం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ విభాగంలో ప్రయాణికులు, ప్రజలు స్వచ్ఛందంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. అల్పాహారం అనంతరం ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి రోడ్డు మీదుగా నరేంద్ర సెంటర్ కు చేరుకున్నారు. సెంటర్లో నిర్వహించిన సభలో మాజీ మంత్రి కారుమూరి, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రసంగించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ గోవర్ధన్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ర్యాలీ యావత్తు పార్టీ శ్రేణులతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి శిక్షల పుష్పకుమారి, పట్టణ అధ్యక్షుడు మార్సిటి శేషగిరి, హబీబుద్దీన్, బుద్ధరాతి భరణి ప్రసాద్, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, చోడే గోపీకృష్ణ, ఉండవల్లి జానకి, పేజవరపు హేమశ్రీ, మెహర్ అన్సారీ,
నూకల కనకదుర్గ, ఝాన్సీ లారెన్స్, కోట నాగేశ్వరరావు, భూపతిరాజు రామకృష్ణంరాజు, అడ్డాబాబు, గెల్లా జగన్, పెనుమాక రాజేష్, దొరబాబు, షేక్ ఫహీమా తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి చరిత్ర సృష్టిస్తే నేడు ఆ మెడికల్ కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటైజేషన్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో తణుకులో నిర్వహించినటువంటి ర్యాలీలో ఆయన మాట్లాడారు. 17 వైద్య కళాశాలల్లో 5 కళాశాలలు అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయని అన్నారు. పులివెందుల్లోని వైద్య కళాశాలకు కేంద్రం నుంచి 150 మెడికల్ సీట్లు వస్తే వద్దంటూ వెనుకకు పంపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి 36 ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పచెప్పి నేడు అదే యాజమాన్యానికి 30% పేదలకు వైద్యం చేయాలనే నిబంధనతో ప్రైవేటు పరం చేస్తే నేడు అది అమలు జరుగుతుందా అని నిలదీశారు. జగన్ అధికారంలో ఉంటే 17 వైద్య కళాశాలలు ఈపాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చి పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఒత్తాసు పలికే పసుపు ఛానల్ ABN లో సైతం చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ లోటు 46,000 కోట్లు ఉందని, మరొక 6 నెలల్లో 1,00,000 కోట్ల బడ్జెట్కు లోటు వెళ్తుందని గుర్తు చేశారు. ఏలూరులో మెడికల్ కళాశాల ప్రారంభమై పేదలకు మంచి వైద్యం అందుతుందని, పాలకొల్లు మెడికల్ కళాశాలను కూడా ప్రారంభిస్తే పేదలందరికీ ఖరీదైన వైద్యం ఉచితంగానే అందుతుందని అన్నారు. రాష్ట్రంలో నాయకులంతా దోచుకున్న సొత్తును విదేశాల్లో దాచుకునేందుకు వెళ్తున్నారే కానీ పాలన మీద శ్రద్ధ లేదు అన్నారు. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా 50,000 సంతకాలు పూర్తయ్యాయని, రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సిందేనని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు తమ బృందంతో హాజరై ప్రజా ఉద్యమానికి మద్దతు తెలపడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, SSL జిల్లా అధ్యక్షుడు పోట్ల సురేష్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇండుగపల్లి బలరామకృష్ణ, తణుకు ఇరగవరం ఎంపీపీలు రుద్ర ధనరాజు, కొప్పిశెట్టి మంగతయ్యారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, తణుకు అత్తిలి ఇరగవరం మండలాధ్యక్షులు పెనుమర్తి వెంకటరామన్న, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటు PPP ఇవ్వకూడదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి CPM అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి కాలేజీల్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసినా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు 2వ సంవత్సరం MBBS కూడా స్టార్ట్ అయితే, ఏదైతే పులివెందుల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి 150 సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఈయన ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, సీట్లు కూడా శాంక్షన్ చేస్తే ఈయన వద్దని వెనక్కి రాశాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉందో ఒకసారి గమనించండి. ఇవాళ పాలకొల్లో మన జిల్లా మెడికల్ కాలేజీ అయ్యుంటే ఆల్రెడీ ఏలూరు మెడికల్ కాలేజీ అయ్యింది, ప్రీ వైద్యాలు అన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ పాలకొల్లో కూడా మెడికల్ కాలేజీ మనకు తయారై ఉంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెడికల్ కాలేజీ దగ్గర అన్ని వైద్యాలు మనకు అందుంటాయి. ఇవాళ అది కట్టలేని పరిస్థితి, దౌర్భాగ్యంలో ఉన్నాం, మేము కట్టలేమని చెప్పండి. ఎలాగా మీ పేపర్ చెప్తుంది, మీ ABN TV చెప్తుంది ఇవి మేము చేయలేమని, ఇవి చేయలేకపోతున్నారని.
లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయారని, చేతులు ఎత్తేస్తారని మీరు దోచుకో పంచుకో మీదే ఉన్నారు. ఇవాళ విదేశాల్లో డబ్బు దాచుకుంటానికి పోతున్నారు, కానీ ఇక్కడ మీరు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు, మీరు ఈవీఎంల ద్వారా వచ్చారో ఎలా వచ్చారు. మీరు మంచిగా 12 పనులు చేసి ప్రజలు మన్నాలు పొందవలసింది పోయి ఇవాళ ఎక్కడెక్కడో దాక్కునే పరిస్థితికి మీరు అయిపోయారు. ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నారు. ఇవాళ ప్రజా వ్యతిరేక పాలన మూట కట్టుకుంటారు. ప్రజల వ్యతిరేకత మీరు చాటుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ఎదురొచ్చి పెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు తగినటువంటి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎంత మేర వరి కోతలు ప్రారంభమయ్యాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది, ఆర్ఎస్కేల్ ద్వారా ఎంత ధాన్యం సేకరణ జరిగిందని ఆరా తీశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు కావలసిన గన్నీ బ్యాగులు రైతు సహాయ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, మిల్లర్స్ ద్వారా వాటిని సేకరించి 50% ఆర్బీకేల్లో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని విజయలక్ష్మి రైస్ మిల్ను ఆకస్మికంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, రైస్ మిల్లులో రికార్డులను, ట్రక్ షీట్లను పరిశీలించి, రైతు సేవా కేంద్రంలో తేమ శాతం తెలిపే పరికరాలను, తేడాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే మిల్లు వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి ట్రాక్టర్ ట్రక్కులను ఎగుమతి చేస్తున్న గోనె సంచుల నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎండి ఇబ్రహీం, సహకార శాఖాధికారి మురళీకృష్ణ తదితర అధికారులు ఆయన వెంట ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఎంఏవై గృహ ప్రవేశాల సందడి నెలకొన్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం తాళ్లకోడు లేఅవుట్ నందు కంకటాల కృష్ణవేణి ఇంటి వద్ద రెట్టింపు సంతోషం నెలకొంది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నందు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలుసుకున్న కృష్ణవేణి, నాకు ఇంటి స్థలం మంజూరు చేశారు, ఇంటిని మంజూరు చేసుకునే స్తోమత లేదని, ఇంటిని నిర్మాణాన్ని ఇప్పించవలసిందిగా విన్నవించడం జరిగింది. ఆమె అభ్యర్థనను ఆలకించిన ఉప ముఖ్యమంత్రి వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం, ఆ కలెక్టర్ పర్యవేక్షణలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి అందచేయడంతో నేడు కృష్ణవేణికి సొంత ఇంటి కల సాకారం అయ్యింది. ఇంటి నిర్మాణానికి కలెక్టర్ 1,50,000 సమకూర్చగా గృహ నిర్మాణ శాఖ 1,80,000, మొత్తం 3,30,000తో కొత్త ఇంటిని అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణవేణి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చదువుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ దాతలకు కొదవలేదని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి తోటలోని లయన్ భూపతిరాజు హర్నాథరాజు స్వగృహంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ఫీజు నిమిత్తం 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న వాడపల్లి అవినాష్ కు ఉండి లయన్స్ క్లబ్ చేయూతనిచ్చింది. గత ఏడాది సాగిరాజు సాంబరాజు దంపతులు 58,000 ఆర్థిక సహాయాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, ఆర్థిక సహాయం పొందిన విద్యార్థి వర్మ, దాతలు గొట్టుముక్కల రాము, ద్వారంపూడి నారాయణ రెడ్డి, సత్తి బ్రహ్మారెడ్డి, సాగిరాజు అప్పలరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, భూపతిరాజు హర్నాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మన హరినాథరాజు గారు స్వగృహంలో గత ఏడాది లైన్ సాంబశివరాజు దంపతులు ప్రథమ సంవత్సరం 58,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఉండి లయన్స్ క్లబ్ సహసార సభ్యులందరూ కలిసి ఈరోజు ఒక 50,000 రూపాయలు అబ్బాయికి అందజేయటం జరుగుతుంది. ప్రతిభ పేదరికానికి అడ్డు కాదని ఇలాంటి సంఘటనలు ఎన్నో రుజువు చేస్తున్నాయి. మరి మేము చాలా కాలంగా సైన్స్ విద్యార్థులకి అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా చాలామందిని పూర్తిగా చదివించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈరోజు కొంతమంది అయితే అమెరికా తదితర దేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఇలాగ సహాయం పొందిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో కొంత సహాయం తిరిగి చేస్తే అది కొద్దిగా ప్రతిఫలంగా ఉంటుంది. అది 10 మందిని సేవామూర్తులను తయారు చేయటం అవుతుందని నేను తెలియజేసుకుంటూ, మరి మా లయన్స్ క్లబ్ సహసార సభ్యులందరికీ ముందుకు వచ్చి చక్కగా ఆర్థిక సహాయం చేసినందుకు
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉండి కాపులపేటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోపిదేవి నాగ శ్రీనివాస్, బెల్లపు రామచంద్రరావు, ఏడిద శ్రీనివాస్ నెహ్రూ, చెన్నంశెట్టి ప్రసాద్, తోట నాగరాజు, దేవాదుల సత్యబాబు తదితరులు ఉసిరి చెట్టుకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయిపోయింది ఒక సెకండ్. సమర్పించున్నారు. మరియు వారి అల్లుడు పొద్దున కృష్ణకుమార్ గారు 50 కేజీలు పెంటపాడు వాస్తవ్యులు సమర్పించున్నారు. మరియు రామాదుల సత్యబాబు గారు వారి శ్రీమతి అరుణ కుమారుడు పెద్ద 10,000 రూపాయలు సమర్పించున్నారు. గారు వారి యొక్క ధనసాయంతో పూర్తి ఏర్పాటు చేయబడ్డది. మరియు సమర్గా పూర్తిగా ధనసాయం చేసిన దాతలు మోపిదేవి నాగ శ్రీనివాస్ గారు వారి శ్రీమతి మంగవేడి దంపతులు మరియు దేవాదుల సత్యబాబు గారు వారి శ్రీమతి అరుణ గారు 10,000 రూపాయలు సమర్పించున్నారు. రాగాల శివును గారు 100 రూపాయలు సమర్పించున్నారు. గొర్రె నాగభూషణ గారు మరొక 100 ఏర్పాటు చేస్తున్నారు. కె హేత్విక గారు 101 రూపాయలు సమర్పించున్నారు. కొంచెం 100 రూపాయలు. యాగాటి అప్పారావు గారు చేతనపేట వాస్తవ్యులు 50 రూపాయలు సమర్పించున్నారు. కాబూపేట శ్రీ వరసిద్ధ వినాయక గుడి కట్టి 47వ సంవత్సరం. 47 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి కట్టారు. మరి పునఃప్రవేశం చేసాం. గుడి పాడుపడిపోతే 11 సంవత్సరాలు అయింది. గుడి రెండోసారి కట్టి అప్పటి నుంచి కూడా కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం ప్రతి బుధవారం కూడా అన్న సంతర్పణ జరుగుతుంది. ఇక్కడ దాతల సహకారంతో జరుగుతుంది. ఈ వారం ఈ యొక్క మా ఆధ్వర్యం మేము కొంతమంది దాతలందరూ కలిపి ఈరోజు ఇక్కడ కార్తీక బుధవారం నాడు వినాయక గుడి వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు మతాలకి కులాలకి అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదంతో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ ఎదుగుతున్నారు. మరి ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. వీరవాసరం మండలం చింతలకోటి గరువు కొండాలమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన పంజా సుబ్బారాయుడు రమా దంపతులు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం లంకలకోడేరు పెద్దపేటలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పేద వర్గాల గృహాలకు ఎస్టీలకు 75,000, ఎస్సీబీసీలకు 50,000 చొప్పున మంత్రి రామానాయుడు కృషి వలన మంజూరు కావడంతో నేడు గృహాలను పూర్తి చేసుకోగలిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పల రజని తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకానికి నడుం బిగించిందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొల్సెట్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం PMAGY 11 కింద 20 లక్షల రూపాయలు, చింతపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయల అభివృద్ధి పనులు మొత్తం 25 లక్షల రూపాయల వ్యయంతో చింతపల్లి గ్రామ అభివృద్ధి పనులకు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన సహాయాన్ని మనమే 10 మందికి తెలియచెప్పాలి, తద్వారా మరికొంతమందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చాపల రమేష్, పుల్లా బాబు, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో భాగంగా ఈ గృహం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,58,000 రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సొంత ఇల్లు కట్టుకున్నటువంటి గంగన్న గారికి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు మనం కీ హ్యాండ్ ఓవర్ చేసాం. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014లో ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసాం. దాన్ని ఇప్పటి వరకు కొనసాగించి మళ్ళీ మధ్యలో 5 సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేయకపోయినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే అప్పు చేసి సొంత ఇల్లు ఒక సైట్లో మళ్ళీ వడ్డీలు కట్టలేని పరిస్థితితో రైతువారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం. దీనికి ఆల్రెడీ ఈరోజు 1,20,000 అంతకుముందు 26,000 ఒకటి, 12,000 ఒకటి, 35,000 రావడం జరిగింది. 1,48 ఆల్రెడీ జరిగింది. ఇంకో 12,000 కూడా రిలీజ్ అయింది. అది కూడా వారి ఖాతాకు వస్తుంది. దాని గురించి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా గమనించాలి. ఇవాళ ఏదైతే ఇదివరకు ఉన్న వ్యవస్థలన్నీ ఎక్కడ కూడా పని చేయకుండా చేశారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం మనం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రైతు వారి ఆదుకుంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అది ఆ ఉద్దేశంతో ప్రతి పల్లెల్లోనూ సొంత ఇల్లు ఉండాలనే ఈ కార్యాచరణకి మన ప్రధానమంత్రి గారు మరి ఈ కార్యక్రమం చేపట్టడం, దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం. మరి ఈ స్కీమ్ ఇప్పుడు కూడా కొనసాగుద్ది. ఎప్పుడైనా దీని లబ్ధిదారులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం శాంక్షన్ చేసి మీ ఖాతాలోకే దళారుల వ్యవస్థ లేకుండా 1 పైసా కూడా మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఏర్పాటుని ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మీరందరూ కూడా మీ దీవెనలు ఇవ్వాలి. ఇవాళ మనం లబ్ధి పొందుతున్నాం అంటే వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పరు, రాని వాళ్ళు అల్లరి చేస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే గ్రామస్తులంతా శివాలయం వద్ద ఉసిరి చెట్టుకు పూజ చేసి కార్తీక వన సమారాధన చేసుకోవడం 10 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని, అందువల్లనే వన సమారాధనలో గ్రామస్తులంతా 1,500 మందికి పైగా పాల్గొని వనభోజనాలను చేసుకున్నారు. స్వీటు, అరటికాయ బజ్జీ, రకరకాల కూరలతో సాంప్రదాయ వంటకమైన కందా బచ్చల కూరతో గ్రామస్తులకు వనభోజనాలు, విందు భోజనాలు తలపించేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను మొయ్యేరు సొసైటీ అధ్యక్షుడు కానుమిల్లి చంటి, మాజీ సర్పంచ్ ఇంటూరి మోహన్, మాజీ ఉప సర్పంచ్ ఈదర వెంకట్రావు, జనసేన నాయకులు కొర్లేపర ప్రసాద్, బీజేపీ నాయకులు గొడవర్తి సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు. మండలం బగ్గేశ్వరం గ్రామం సత్యనారాయణపురంలో సంపద వినాయకుని ఆలయ నిర్మాణానికి అవసరమైన 30 సిమెంట్ బస్తాలను ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఆ రోజున శిథిలావస్థగా ఉన్న గుడిని చూసి ఇలా ఉంది గుడి అని ఆయన వాపోయారు. వాపోతే అప్పుడు మేము గుడిలో కట్టుకుంటామంటే ఎప్పుడు వస్తామంటే, అలాగే వారి నాన్నగారి పేరుని ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మాకు 30 బత్తాలు సిమెంట్ సహాయం చేసినందుకు మా గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటాం ఆయనకి. లంకలకోడేరులో ఫ్యామిలీట్ అయిన సత్యనారాయణపురంలో మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర జనవరి శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి తండ్రి గారి పేరున ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఇక్కడ కట్టుకున్న ఈ దేవాలయానికి 30 సిమెంట్ బస్తాలు ఆయన ఫౌండేషన్ ద్వారా పంపడం జరిగింది. ఆయన ఈ వీధులు తిరుగుతూ ఈ పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు ఈ సత్యనారాయణపురం అంటే అత్యంత అవమానించే గ్రామం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు కూడా ఆయన ఎంచిందే. అయితే అటువంటి ప్రదేశంలో, అటువంటి గ్రామంలో దేవాలయం కడతా ఉన్నారు అని అంటే ఆయన స్పందించి ఈరోజు 30 బస్తాలు సిమెంటు ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి సత్యనారాయణపురం వాస్తవ్యులు అందరూ కూడా ఆయనకు అభినందన తెలియజేస్తా ఉన్నారు. వైసీపీ 5 ఏళ్లలో పాలకొల్లులోని 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణంలో జరిగిన కొద్దిపాటి పనులైనా నాసిరకంగా ఉండడం చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారని టీడీపీ పాలకొల్లు పట్టణాధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు విమర్శించారు.
దురదృష్టవశాత్తు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వారు వచ్చిన తర్వాత ఉన్న హాస్పిటల్ సరిగ్గా కట్టడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. సరికదా కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఈ 100 పడకల ఆసుపత్రికి ఒక అప్రోచ్ రోడ్డు ఇవ్వాలనే ఆలోచన కూడా లేకపోవడం దురదృష్టకరం. హాస్పిటల్కి సంబంధించిన ఈ కనీస వసతులు అవసరాలు ఏమవుతాయనేది మీరు కనీసం 2019 నుంచి 2024 వరకు మీరు ఉన్నారుగా. మీరు అన్ని మీరు చేస్తే ఈ పాటికి ఎప్పుడో హాస్పిటల్ ఓపెన్ చేసేద్దరు కదా. మీరు అన్నీ చేయలేదు, వదిలేశారు. ఏదో గుర్తుకొచ్చినప్పుడల్లా రావడం, ఆయన మీద బురద చల్లడం, వెళ్ళడం. ఇదిగో చూడండి చక్కగా అప్రోచ్ రోడ్డు ఇప్పుడు ఎలా సరే దాని వెనకాల పార్కింగ్కి చూడండి. మీరు వేళ కార్పొరేట్ హాస్పిటల్ కూడా సరిపోదు. పాలకొల్లు ఇమ్మిడి సత్యనారాయణ గారి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉందో చూడండి. మీ మాటలు చూస్తుంటే నేనే కదా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారయ్యా. హాస్పిటల్కి వచ్చి రామారెడ్డి గారు వచ్చి రంగులు వేశారా? అసలు మీరు చూసారా? అసలు మీరు హాస్పిటల్ ఎలా కట్టారు? మీరు ఎవరైనా మీ ఇల్లే తీసుకోండి. మీ సొంత ఇంటికి మీ ఫ్రంట్ ఎలివేషన్ మేంచి మీ బాత్రూమ్ గొట్టాలు, మీరు స్నానం చేసే గొట్టాలు, లోపల కడుక్కున్నప్పుడు వెళ్ళే గొట్టాలు ఫ్రంట్ ఫేస్ నుంచి పెట్టుకుంటారా? ఎలివేషన్ మేంచి చూసిన వాళ్ళు ఎవరు వచ్చినా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన నవ్వడం మొదలుపెట్టారు. ఏంటంటే బాబు ఎలివేషన్ ఫ్రంట్ నుంచి ఈ పైప్ లైన్స్ ఏంటి అని చెప్పడం జరిగింది. అందుకని క్లారింగ్ చక్కగా చేసి దాని హాస్పిటల్ని కార్పొరేట్ స్టైల్లో సుందరంగా హాస్పిటల్కి రాగానే పేషెంట్స్కి హాస్పిటల్ చూసి ధైర్యం ఉండాలి. ఈ హాస్పిటల్లో సరైన వైద్యం జరుగుతున్న ధీమా వస్తుంది. ఈవేళ ఆ విధంగా ఆయన తయారు చేశాడు. హాస్పిటల్ చక్కగా సుందరీకరణ చేయడం జరిగింది. రంగులు మీరు వేసింది మీ వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసింది. అదిగో ఆ కిట్కో గృహాలకు వేసి ఆ కిట్కో గృహాలు ఎలా తయారు చేస్తారో మీరు చూడండి. అవన్నీ నాశనం చేసి పడేసారు. మీరు 5 ఏళ్ళు దాని కనీసం మీరు ఏమి చూడకపోవడం పాడైపోయినాయి. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌండ్ తగ్గించమ్మా, సౌండ్ తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా మంచి వైద్యం అందాలా. కరోనా లాంటి విపత్తిని ఈ దేశ ప్రజలు, ప్రపంచమంతా కూడా ఎదుర్కొంది. ఆ రోజున పేదవారికి సరైనటువంటి వైద్యం అందక ఎంతో మంది చనిపోవడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ అంటే చులకన భావం ప్రజల్లో ఏర్పడింది. కానీ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రతి జిల్లాలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని, దానికి కావలసినటువంటి వైద్య విద్యార్థులను తయారు చేసేటువంటి కళాశాలలు ఉండాలని సుమారు ప్రతి జిల్లాకి ఆ రోజున అప్పుడున్నటువంటి 17 మెడికల్ కాలేజీలని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయటం జరిగింది. ప్రతి జిల్లాలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైద్య కళాశాల నిమిత్తం 8,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి 17 కాలేజీలని మరి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం, సంవత్సరాల్లోనే ప్రభుత్వం మారింది. 7 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పని పూర్తయి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా మిగిలినటువంటి 10 కళాశాలలు ఆ రోజున ఎన్నికల టైంలో ఏదైతే ఉన్నాయో అదే రకంగా ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితి.
మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ను వ్యతిరేకిస్తూ నిడదవోలు నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రాన్ని నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల అధ్యక్షులు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజానేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ రంగంలో ఉండాలి. మరి గతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మనం జిల్లాలు పెంచడం జరిగిందో మరి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నందువల్ల అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అనుసంధానంతో ఒక టీచింగ్ హాస్పిటల్ తయారవుతుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రొఫెసర్సు, డాక్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని పనిచేస్తారు. మరి అదేవిధంగా వారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవారు అందరూ కూడా ఇక్కడ టీచింగు చేస్తారు. ఈ విధంగా మరి చక్కటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. దీని ద్వారా రేపేదన్నా మనకి గతంలో వచ్చిన కోవిడ్ లాంటి ఆపత్తు వచ్చినప్పుడు మరి ఈ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుందని, దీని ద్వారా కూడా మళ్ళీ జిల్లా వ్యాప్తంగా మరి మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్సు, అర్బన్లో అర్బన్ హెల్త్ సెంటర్సు, అదేవిధంగా నిడదవోలు లాంటి టౌన్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు, ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా అనుసంధానం చేసి డాక్టర్లు అవనేయండి, నర్సులు అవనేయండి, కాంపౌండర్లు అవనేయండి, టెక్నీషియన్స్ అవనేయండి, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒక చోట నుంచి ఒక చోటకి అవసరం ఉన్న చోటకి ఏర్పాటు చేసే ఒక చక్కటి గవర్నమెంట్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పేద ప్రజలకి ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా, అంటే కేవలం 10,000 రూపాయల ఫీజుతో మనం ఈరోజు చదివించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు 150 సీట్లు చొప్పున 150 సీట్లు చొప్పున 17 కాలేజీలకి దాదాపు 2,400 కొత్తగా ఎంబీబీఎస్ సీట్స్ జగన్ గారు తీసుకురావడం జరిగింది. మరి ప్రైవేటీకరణ చేస్తే అందులో సగం కూడా ఫ్రీ సీట్స్గా ఉండవు, మిగతా అన్నీ కూడా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తాయి. మరి వాటి ఖరీదు, ఫీజులు అన్నీ కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఉంటాయి. మరి పేద ప్రజలకి అవకాశాలు తగ్గిపోతాయి, చదువుకుండే ఎంబీబీఎస్ చదువుకుండే మరి అవకాశాలు. అదేవిధంగా దీనికన్నా ముఖ్యం వైద్యం ఈరోజు చూసాం. గత 2 నెలల నుండి సడన్గా 3 నెలల నుండి ఆరోగ్యశ్రీలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వారు చికిత్స చేయట్లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖరీదు చేసే వైద్యం, వాళ్ళు చికిత్స, ఆపరేషన్ అవనండి, మరి ఎలా చేయించుకోగలరు? ఇల్లు లేకుండా ఏ పేదవారు ఉండకూడదనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం 2.0 కింద నిడదవోలు నియోజకవర్గంలో 41,000 ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గంలోని రోటరీ కళ్యాణ మండపం నందు గృహప్రవేశ, భూమి పూజ, గృహ నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సొంత స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల అనుమతి పత్రాలను కూడా ప్రదానం చేశారు. ఇంటి నిర్మాణానికి 1,80,000 మంజూరు చేస్తే అవి పేద ప్రజల నిర్మాణానికి సరిపోవని గుర్తించి కూటమి ప్రభుత్వం 74,000 రూపాయలను పెంచి 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో కేంద్రం వాటా 1.5 లక్షలు కాగా రాష్ట్రం వాటా 1 లక్ష రూపాయలని అన్నారు. పునాది స్థాయిలో, రూఫ్ లెవెల్, రూఫ్ కాస్టింగ్ స్థాయిలో ఒక్కో దశలో 60,000 చొప్పున అందిస్తామని తెలియజేశారు. ఈ విధంగా నిడదవోలు నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే జరుగుతుందని, త్వరలో వారికి కూడా ఇళ్ల అనుమతి పత్రాలు జారీ చేసి ఇళ్లు నిర్మించేందుకు డబ్బుల్ని కూడా మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని
ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందనేటువంటి మాటని ముందుగా మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారు రాణి సుస్మిత గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 3 పార్టీల నాయకులు మన రంగా రమేష్ గారు, అదేవిధంగా మోర్త ప్రమోద్ కుమార్ గారు, అదేవిధంగా కారంకి నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ, మిత్రులందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపికై మన నియోజకవర్గం నుంచి చాలా కాలంగా మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి మన డైరెక్టర్ గారు శ్రీమతి ప్రియా సోదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం మన కూడలి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరికీ తెలుసు, గతంలో ఎవరికైనా సరే 1 సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మనకు తెలుసు. అయితే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడం ద్వారా ఎందువల్లనంటే 1 సెంట్లో మనం ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగానూ సరిపోదు. అదే అర్బన్ ప్రాంతంలో అయితే కొంచెం స్థలం తక్కువగా ఉంటుంది కనుక 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరి తరపున వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా పేదవారు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వారు పెద్ద ఎత్తున మనకి సబ్సిడీ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.